విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు మంజూరు చేయాలని కోరుతూ ఏటీఓ మరియు ఎస్టీఓలకు వినతి పత్రం అందజేశారు. రిటైర్డ్ గవర్నమెంట్ పెన్షనర్స్కు చాలా వరకు డిఆర్ఏఎస్ 30 monthsది శాంక్షన్ చేశారు, ఇచ్చారు. అందులో చాలా వరకు మా మదనపల్లి డివిజన్లో ఉండేటువంటి మదనపల్లి సిటీలో ఉండేటువంటి రిటైర్డ్ గవర్నమెంట్ పెన్షనర్స్కు చాలా వరకు మాకు డిఆర్ఏఎస్ 30 monthsది అందలేదనేసి ఈ యొక్క 32 members మాకు ఈ కంప్లైంట్ చేసినారు. ఈ కంప్లైంట్ చేసిన వాటిలో మెంబర్స్ నేమ్స్ను ఈరోజు మేము ఏటీఓ మదనపల్లి గారికి ఎస్టీఓ సమక్షంలో వాటికి సబ్మిట్ చేశాము. వాళ్ళు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. మేము జనవరిలో లేకపోతే ఫిబ్రవరిలో వస్తుంది అనుకున్నాము. ఫిబ్రవరి మాసంలో రాలేదు. మార్చి కూడా ఇప్పుడు ఫస్ట్ వీక్ ఈ మాసంలోనూ మాకు రావాల్సినటువంటి 30 months ఐఏఎస్ ఇస్తారనేసి ఆశతో ఎదురు చూస్తున్నాము. మా యొక్క పెన్షనర్స్ మనోభావాలను దెబ్బతీయకుండా ఈ యొక్క డిఆర్ఏఎస్ను ఇచ్చి మమ్మల్ని సంతోషపరచాలనేసి కూటమి ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాము. ఎస్టీఓ ఏటీఓ కూడా చక్కగా స్పందించినారు. మా తరఫున గవర్నమెంట్ పెన్షనర్స్ తరఫున మేము ఏపీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో మేమందరము మన జగన్మోహన్ వైస్ ప్రెసిడెంటు, మన కరుణాకర్ గారు సెక్రటరీ, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ట్రెజరరు పిసి తిమ్మయ్య గారు, నెక్స్ట్ ఆంధ్ర పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంటు శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క మెమరాండం ఏటీఓకు ట్రెజరీ ఆఫీసర్కు సబ్మిట్ చేసినాము. మాకు న్యాయం జరుగుతుందనేసి ఆశిస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు మాకు పెన్షన్స్ రైట్ టైంలో ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. జనవరి 14వ తారీఖున చాలామందికి పెన్షన్స్ అరియర్స్ వేయడం జరిగింది. వారికి చాలా సంతోషము. కావున చాలామందికి ఇంకా పెన్షన్ పడలేదు. మేము చాలా ఎదురు చూసినాము, ఇంతవరకు లేదు. కాబట్టి ఈరోజు మాకు చాలామందికి రానందున మేము మదనపల్లి ఏటీఓ గారిని ఎస్టీఓ గారిని కలిసి మేము 32 మందిని ఇక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళకి పెన్షన్ అరియర్స్ ఇవ్వాల్సిందిగా మేము వారిని కోరడం. మీరు దయచేసి ప్రభుత్వం వారు మాకు ఇమ్మీడియట్గా వేస్తారని ఆశిస్తున్నాం.